హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మినీ సమోసా. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో మినీ సమోసాను ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ మినీ సమోసాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 కప్పుల వరకే మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వామును నలిపి వేసుకోండి. వీటిని పిండిలో కలిసేలా ఒకసారి కలిపేసి వేడి నూనెను ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి నూనెని యాడ్ చేయడం వల్లనే అది క్రంచీగా లేయర్స్లా వస్తుంది. నూనె వేసిన తర్వాత చక్కగా పిండికి పట్టించిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే మీడియం సైజు 2 బంగాళదుంపలను ఇలా ఉడికించుకున్నానండి. ఉడికించుకొని పూర్తిగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల ముందు 1 కప్పు అటుకులను నీళ్లు పోసి ఇలా నానబెట్టుకున్నాను. అటుకులు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే వాటర్ అంతా పీల్చుకొని అటుకులు ఇలా పొడిగా అవుతాయి. ఇలా నానిన దొడ్డు అటుకులను ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత తురిమిన క్యారెట్ను కొంచెం అంతా యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వేసుకోండి ఇందులోకి. తర్వాత పచ్చి బఠానీని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ను జస్ట్ ఒక విజిల్ ఉడికించుకొని ఆ స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరుక్కున్న ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టీ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని చక్కగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఉల్లిపాయల్లోని నీరు, పొటాటోలోని నీరు, స్వీట్ కార్న్లోని నీరుతోటి ఇది ముద్దలా అవుతుంది. దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలా ముద్దలా చేసుకోవాలి. స్టఫింగ్ ప్రిపరేషన్ అయ్యేలోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు పిండిని కొంచెం మనకు పూరి సైజులోకి సరిపడా తీసుకొని ఇలా చపాతీ పీట పైన కానీ ప్లాట్ఫామ్ పైన కానీ ఇలా రోల్ చేసుకోండి. అయితే ఇవి కొంచెం మందంగానే తాల్చుకోవాలి. అలా అయితేనే లోపల లేయర్స్ వస్తుంది. ఇలా మీరు తాల్చుకునేటప్పుడు కూడా కొంచెం ఓవెల్ షేప్ వచ్చేలా తాల్చుకోండి. అలా అయితే మనకు సమోసా షేప్ చేయడానికి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఓవెల్ షేప్ వచ్చేలా చేసిన తర్వాత నైఫ్తో హాఫ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. వీటితో 2 సమోసాలు అవుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అరచేతిలోకి తీసుకొని నెమ్మదిగా అటు కొన ఇటు కొనను ఇలా అతికించుకోవాలి. తర్వాత సమోసా కోన్ షేప్లో వచ్చిన తర్వాత మధ్యలో స్టఫింగ్ను పెట్టేసుకొని ఇందులో కొంచెం టైట్గా ఫిల్ చేసిన తర్వాత కొనలకు ఇలా కొంచెం వాటర్ని అప్లై చేసుకొని రెండింటిని క్లోజ్ చేసుకోవాలి. వీడియోను 1-2 సార్లు చూస్తే మీకు సమోసా షేప్ అనేది ఎలా వస్తుందో అర్థమవుతుంది. చేతిలోకి తీసుకొని ఇలా 2 కొనలను అతికించుకోవాలండి. అప్పుడు కోన్ షేప్ వస్తుంది కదా. మధ్యలో స్టఫింగ్ను పూర్తిగా లోపల వైపుకు కొంచెం ప్రెస్ చేయండి. ఈ చివర్లో కొంచెం వాటర్ని అప్లై చేస్తూ దానిని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మధ్యలో ఇలా ఫోల్డ్ చేసామంటే సమోసా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగనే అన్ని సమోసాలన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఇవి ఆరిపోకుండా ప్లేట్లో పెట్టుకొని దీనిపైన కాటన్ క్లాత్తో కవర్ చేస్తూ ఉండాలి. అలా అయితే సమోసాలన్నీ ఆరిపోకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా సమోసాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాతనే మంటను సిమ్లో పెట్టుకొని అందులో పట్టినన్ని సమోసాలు వేసేయండి. టోటల్గా ఈ సమోసాలను సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి. సుమారుగా ఈ సమోసాలు డీప్ ఫ్రై అవ్వడానికి 12-15 నిమిషాలైనా పడుతుంది. అలా అయితేనే సమోసా క్రంచీగా వస్తాయి. నిదానంగా సిమ్లో పెట్టుకొని ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. అంతేనండి. ఇలా ఈజీగా సమోసాను ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే టెక్స్చర్లో కానీ టేస్ట్లో కానీ మాత్రం డిఫరెన్స్ ఉండదు. క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. స్టఫింగ్ కూడా ఇలాగే చేసుకొని ఒక్కసారి సమోసాను ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది. ఒక్కటి తినమని ముందు పెడితే ఒక 5-6 అయినా ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.